హలో రవి. చెప్పరా. అది నీకో విషయం చెప్పాలరా. ఏంటది? నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అవునా? ఎవర్రా తను? తను మన కాలేజే. ఎవర్రా? రమ్యనా? కాదు. అనునా? కాదురా. సిరీనా? అబ్బా కాదురా. మరి ఇంకెవర్రా? సీత, గీత, సౌమ్య? వాళ్ళెవ్వరూ కాదురా. ఇంకెవరో లేరు కదరా మంచి ఫిగర్లు. అది మన స్వప్నారా. స్వప్నానా? దాన్ని ఎలా లవ్ చేసావురా? నోరేసుకొని పడిపోద్ది. అది కాదురా. ఏది కాదురా? అదే నిన్నేదో మాయ చేసి ఉంటది. అర్జెంట్ గా బ్రేకప్ చెప్పేదానికి. స్వప్న అది ఏంటి వాడు అందరి పేర్లు చెప్తున్నాడు నా పేరు తప్ప? అంటే నేను అందంగా లేనా? నోరేసుకొని పడిపోతున్నాను నేను. మ్మ్హ్. అట్లనే వాడు అన్ని మాటలు అంటుంటే చూస్తూ కూర్చున్నావు. చూస్తూ కూర్చోలేదు, వింటూ నుంచున్నా. కుల్ల జగలొద్దు. నాకు బ్రేకప్ చెప్పమంటుంది, చెప్తావా? నేనా? నీకా? బ్రేకప్పా? నో డౌట్. ఏంటి? అదే చెప్పను అంటున్నా. వాడేదో వాగాడని నువ్వు అలా మాట్లాడతావా? వాడు వేస్ట్ గాడు, వదిలే. స్వప్న మరి వాడికి ఎందుకు కాల్ చేసావ్? స్వప్న నా మాట విను. స్వప్న నేను చెప్పేది వినాలి కదా. స్వప్న ఏంటి స్వప్న ఇది? స్వప్న అది కాదు స్వప్న, వాడేదో ఊరికే అన్నాడు. దానికి ఎంత సీరియస్ అయితే ఎలా? సరే ఈసారి విష్ణుగాడికి కాల్ చేద్దాం. హరి చెప్పరా. రే విష్ణు, అది నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. నాకు తెలుసురా, మన గ్రౌండ్ పక్కన ఉంటది రోజీ, తనేగా. నువ్వు బాల్ కావాలనే వాళ్ళ ఇంట్లో కొట్టి లైన్ వేసేవాడివి. మొత్తానికి సెట్ చేసావన్నమాట. కంగ్రాట్స్ రా. మన వాళ్ళు ఎవరు ట్రై చేసినా పడలేదు, నువ్వు బాగానే పడేసావురా. రేయ్ తను కాదురా, అది స్వప్నారా. అవునా? మరి రోజీ? ఏహే. స్వప్న అది వాడేదో ఊరికే అంటున్నాడు. అందుకేనా ఎప్పుడు కాల్ చేసినా క్రికెట్ ఆడుతున్నా అంటావు? ఈ రోజు కోసమేనా? అది రోజీ కోసం కాదే. మరి ఎవరి కోసం? అబ్బా ఎవరి కోసమో కాదు. నీకు తెలుసు కదా నాకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో. తెలుస్తున్నాయి అన్ని ఇప్పుడు. అయినా ఆ రోజీ ఇప్పుడు ఇక్కడ లేదు. అంటే ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది దాని గురించి. అది వాళ్ళ తమ్ముడు చెప్పాడే. అంటే ఫ్యామిలీ మొత్తం టచ్ లో ఉన్నారనమాట. అది కాదు స్వప్న, అయినా తనేది యుఎస్ వెళ్ళే ప్లాన్ లో ఉంది. ఇక రాదు, ఓకేనా? అందుకనేనా మొన్న యుఎస్ వెళ్తానన్నావ్? నేనన్నది మనిద్దరం కలిసి వెళ్దామని. ఏమో అక్కడికి తీసుకువెళ్ళి నన్ను వదిలేసి దాంతో పోదామని ప్లాన్ వేసావేమో. ప్లానా? నేను నా రీఛార్జ్ ప్లాన్ నాకు సరిగ్గా తెలీదు. అసలు యుఎస్ వద్దు ఏమొద్దు, ఇక్కడే ఉందాం. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే ఇక్కడే కూర్చుందాం. నేనేదో పెద్ద ప్లాన్ చేశా. అదే అదే ప్లాన్ అంటే మన ఫ్యూచర్ ప్లాన్ చేశాను. మంచిగా సెటిల్ అవ్వచ్చు కదా అని. ఏమొద్దు, ఇక్కడే ఉందాం. ఓకే, నీ మాట ఎప్పుడన్నా కాదన్న బంగారం. లవ్ యూ రా. సరే నేను ఇంకెవరికి కాల్ చేయను, నువ్వే చెయ్యి. నేనేం చేయను. స్వప్న ఏమైంది స్వప్న? సరే నువ్వు కాల్ చేయ ఒకసారి. హలో రీతు. హాయ్ స్వప్న. నీకొక విషయం చెప్పాలే. నేనే నీకో విషయం చెప్పాలి. అవునా? ఏంటది? నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఎవరతను? అదే మన హరిని. ఏంటి నువ్వు మాట్లాడేది? హరిని లవ్ చేస్తున్నావా? అవునే, మొన్న నేను తన్ని కలిసినప్పుడు ఒక లుక్ ఇచ్చాడు. అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నా తనకు కూడా నేనంటే ఇష్టమని. ఎలాగైనా నువ్వే హరిని అడిగి కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడే అడిగి కన్ఫర్మ్ చేస్తున్నావు. అవునా? థ్యాంక్ యూనే. లుక్లు కూడా ఇస్తున్నావే మధ్య నువ్వు. స్వప్న అది కాదు, అది మిస్అండర్స్టాండ్ చేసుకుంది. నేను ఏ లుక్కులు ఇవ్వలేదు. నువ్వు ఏ లుక్ ఇవ్వకపోతే అదెందుకు అంతగా రియాక్ట్ అవుతుంది? నేనా లుక్కా? నేనే లుక్ ఇచ్చానో దానికేం అర్థమైందో?
దానికేమో గాని నాకు బాగా అర్థమవుతుంది నీ గురించి. నీకేం అర్థమైంది? ఒక్క లుక్కుతోనే లాక్ చేసావంటే ఇంకా ఏమేం చేసావు? నా లుక్కు అన్ని నువ్వేనే, అర్థం చేసుకో. అవునా? ఏదో ఒకసారి దానికి ఇచ్చిన లుక్ ఇవ్వు. అది ఇప్పుడు ఆ లుక్కులు ఎందుకు? ఇవ్వు. ఇస్తావా ఇవ్వవా? తప్పదా? దానికేమో రొమాంటిక్ లుక్ ఇచ్చావు, నాకేమో భయపడే లుక్ ఇస్తావా? ఏహే, ఈ లుక్కులు గోలేంది? చీదినమ్మ, గుడ్డోనైనా బాగుండేది. కాదు బంగారం, నేను చెప్పేది విను. ఎందుకు అలా చేస్తా? అరే ఏంట్రా కార్తీక్, ఇలా వచ్చావు? ఏ రాకూడదా? అలా కాదు, సడన్ గా వచ్చావని. హాయ్ స్వప్న. రేహరి పక్కరా. ఎక్కడికి రా? ఏ రారా. రే స్వప్న ఏంటి ఇక్కడ? కొంపదీసి మీ ఇద్దరేమైనా? అమ్మో, వీడికిప్పుడు చెప్తే ఏదైనా పెంట చేస్తాడేమో, వద్దులే. అదేం లేదురా, చాలా రోజులైంది కదా, కలిసి వెళ్దామని వచ్చింది. అవునా? ఇంకా మీ ఇద్దరి మధ్య ఏముందని కంగారు పడ్డాను రా. కంగారు పడ్డావా? కంగారు ఎందుకురా? అంటే నీ క్వశ్చన్ చెప్పాలరా. స్వప్నని నేను లవ్ చేస్తున్నా, ఎలాగైనా మా ఇద్దరిని నువ్వే సెట్ చేయాలరా. ఏం మాట్లాడుతున్నావురా? స్వప్న నేను సెట్ చేయడం ఏంది? నా వల్ల అవదురా. అయినా అమ్మాయి నీకు కరెక్ట్ కాదురా. అంటే నా రేంజ్ స్వప్న కరెక్ట్ కదా నాకు తెలుసు, కానీ తనకి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నారా? నీకు అలా అర్థమైందా? అరే వెళ్దాం పదరా. హాయ్ స్వప్న, చాలా రోజులైంది నేను చూసి. ఇక్కడే టీసీఎస్లో వర్క్ చేస్తున్నా. 20 lakhs ప్యాకేజ్. ఇక్కడే ఫ్లాట్ కూడా తీసుకున్నా, కారు కూడా ఉంది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అదేం లేదు స్వప్న, క్యాజువల్ చెప్తున్నాడు. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, అందుకు. రే చెప్పరా నా గురించి. నా వల్ల అవదురా. స్వప్న నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అదేం లేదు స్వప్న, ఇక్కడే మాట్లాడు. రే కార్తీక్, ఇక్కడే మాట్లాడు. నాకు ఓకే. హే తప్పుకోరా. నిన్నప్పుడు కాలేజీలో చూసినప్పుడు అదే ఫీలింగ్, ఇప్పుడు అదే ఫీలింగ్. అవునా? ఏం ఫీలింగ్? అబ్బా అది ఎలా చెప్పాలి? నువ్వే నా శ్వాస, నీ మీదే నా ఆశ. నువ్వు ఓకే అంటే ఇద్దరం కలిసి తిందాం సమోసా. వీడు సాఫ్ట్వేర్ ఎంప్లాయా లేదా సమోసాలు అమ్ముకునేవాడా? ఏం మాట్లాడుతున్నారు? నిన్ను కాలేజీలో చూసినప్పుడు అయ్యాను ఫిదా. హ? తర్వాత నీ ఫోన్ నెంబర్ తెలిగి పడ్డాను వేదా. ఇప్పుడే వెళ్దాం డేట్కి, పదా పదా. కార్తీక్, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవ్వడం లేదు. యు వాంట్ మీ టు టాక్ ఇంగ్లీష్? నేనన్నది భాష మార్చమని కాదు, భావం మార్చమని. ఓకే. ఏం లేదు, డేట్కి వెళ్దాం, వస్తావా? డేట్కా? నేను రాను. వై ఎందుకు రావు? నాకేం తక్కువ? సపోజ్ అరేంజ్ చేసుకో. మీ ఇద్దరి మధ్యన అసలు ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు, కానీ వాడికంటే నేను బెటరే కదా. ఎక్కువ ప్యాకేజ్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయిగా నాకు. నేను ఓకే అంటే చాలా మంది అయ్యి రావడానికి రెడీగా ఉన్నారు తెలుసా. వాళ్ళు వస్తారేమో, నేను రాను. ఏమైందిరా? డేట్ అడిగితే డాష్ ఇచ్చింది. The number cannot be reached now. పువ్వ పువ్వ అంటాడు ఆటో అప్పారావు, పిపి నొక్కెత్తాడు స్కూటర్ సుబ్బారావు. రా రా రా, నా బతుకుని గొగ్గిపోలు చేసావు కదరా. అరే నేనేం చేశాను రా? స్వప్న కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, అంతా నీ వల్లే ఎదవా. అందరి పేర్లు చెప్పి స్వప్న పేరు చెప్పలేదు. పైగా అది నూరేసుకొని పడిపోతుంది గయ్యాలి అన్నావు. బ్రేకప్ చెప్పు అన్నావు. పెంట చేసావు కదరా. అదేంటి మామా, నేను చెప్పినవన్నీ నిజాలే కదరా? నిజాలు? నువ్వు పెద్ద సత్యహరిచంద్రుడు అని అన్ని నిజాలు చెప్పడానికి మొత్తం తగలబెట్టేసావు కదరా. పోనీ ఇప్పుడు వెళ్ళి నేను పొద్దున్న చెప్పిన అన్న అబద్ధాలు ఏదో సరదాగా చెప్పాను చెప్పనా? నువ్వు ఆవేశపడకరా.
ఇప్పటికే తగలబెట్టింది చాలు. నా చావు నేను చేస్తా. అయినా మామ నువ్వు అన్ని బాగానే మేనేజ్ చేస్తావు కదరా, ఎలా దొరికిపోయావు? మేనేజ్ చేసేంత స్కోప్ లేదురా అక్కడ. ఒకరు తర్వాత ఒకరు రోడ్లు దింపుతూనే ఉన్నారు. లైట్ తీసుకో మామా, ఏం కాదు, తనే కాల్ చేస్తుంది రేపు మార్నింగ్. నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ముందు వెళ్ళి ఇక్కడి నుంచి, తర్వాత మాట్లాడదాం. నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు చెప్పు. ఎందుకు లిఫ్ట్ చేయాలి? ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. ఏమైంది స్వప్న? ఎందుకు మాట్లాడట్లేదు నాతో? నీ టాలెంట్ మొత్తం తెలిసాక ఎలా మాట్లాడాలి? టాలెంటా? ఏం టాలెంట్? నాకే టాలెంట్ తెలీదు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళు వెళ్ళు అంటున్నావు. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఫ్రెండ్ని కలవడానికి. ఫ్రెండా? ఎవరు? నీకెందుకు? సరేలే, నేనే చూస్తా ఆ ఫ్రెండ్ ఎవరో. నో, వెళ్ళు అర్జెంటుగా. స్వప్న రే, దిస్ ఈస్ వరుణ్ అండ్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. మీ మమ్మీ నీకు డైరీ మిల్క్ అంటే ఇష్టమని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను. నువ్వు డైరీ మిల్క్ తినవు కదా, కిట్ క్యాట్ తింటావు కదా. ఆగు. ఓ అవునా, మరేం మీ మమ్మీ నీకు డైరీ మిల్క్ ఇష్టమని చెప్పారు. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం కిట్ క్యాట్ తెస్తాలే. నేనెందుకు ఇవ్వడం? నేను డైలీ ఇస్తున్నానుగా. నువ్వు డైలీ ఇస్తావా? అసలు నువ్వెవరు బ్రో? తినువా ఫ్రెండ్ హరి. ఓ నైస్ టు మీట్ యూ బ్రో. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కొంచెం పక్కెళ్తారా? మీరు కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. మీన్ వైల్ యూ జస్ట్ హ్యావ్ ఏ కాఫీ. ఆర్డర్ చేయనా? పర్సనల్గా మాట్లాడుకోవాలా? ఎందుకు? అంటే పెళ్లి చూపులు అంటే పర్సనల్గా మాట్లాడుకోవాలి కదా బ్రో, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. పెళ్లి చూపులా? స్వప్న నాకు చెప్పనే లేదే. అయినా ఎవడైనా చేశాడు ఇది? నువ్వెందుకు వచ్చావు? అయినా నీకెందుకు చెప్పాలి బ్రో? పెళ్లి చూపులు మా ఇద్దరికైతే మాకు చెప్తే సరిపోతుంది కదా. బ్రో చాలా ఎక్సైట్ అవుతున్నట్టు ఉన్నాడు. ఎక్సైట్ కాదు, ఇరిటేట్ అవుతున్నాను. హరి అరవకు, కూర్చో. మా మమ్మీ అరేంజ్ చేసింది. మన ఇద్దరి గురించి చెప్పలేదా? మన గురించా? ఏం చెప్పాలి బ్రో? ఏం లేదు వరుణ్. హరి నువ్వు ఆప్ ఇంకా. సరే మాట్లాడుకోండి, నేను ఇక్కడే ఉంటాను. మాట్లాడుకోవాలా? నువ్వెక్కడే ఉంటావా? అప్పుడు ఈ పెళ్లి చూపులు అవ్వవు, పిచ్చి చూపులు అవుతాయి. చివరికి ఇంక నీకు మిగిలే వాగేలే. హరి నువ్వు ఆగింకా, వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వెళ్ళను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. లెట్స్ టాక్ స్వప్న. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. నీకు ఇష్టమైన కలర్ ఏంటి? వైట్. అవునా, నిజమా స్వప్న? నీకెలా తెలుసు బ్రో? ఫ్రెండ్స్ కదా, తెలుసు. ఇట్స్ ఓకే. నీకు ఇష్టమైన ఫుడ్? అది పారడైజ్ బిర్యానీ. నిజమా? హో, ఫ్రెండ్స్ కదా, ఫుడ్ హ్యాబిట్స్ తెలుస్తేలే. నీ హాబీస్ ఏంటి? ఇప్పుడేంటి? స్వప్న గురించి మొత్తం తెలుసుకోవాలా? డైలీ ఏం చేస్తుందో కావాలా? ఓకే విను. డైలీ మార్నింగ్ 7 o'clock లెగుస్తుంది. లెగ్గానే నాకు మెసేజ్ చేస్తుంది. రిప్లై ఇవ్వలేదనుకో 8కి కాల్ చేస్తుంది. అప్పుడు లెగుస్తాను నేను. 9కి తన్ని పిక్ చేసుకొని 10కి వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఆ పక్క స్ట్రీట్లోనే మా ఆఫీస్. మళ్ళీ 1 o'clockకి లంచ్కి కలుస్తాం. లంచ్ చేసేసి 2కి డ్రాప్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ 4కి అలా కలుస్తాం. టీ కాఫీలు తాగి కాసేపు మాట్లాడుకుంటాం. 6:30కి పిక్ చేసుకుంటాను. మళ్ళీ అలా బయటికి వెళ్ళి కాసేపు తిరిగేసి అంతా అయ్యాక మళ్ళీ నైట్ 10 o'clock ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మళ్ళీ కాల్ చేస్తుంది. 12 వరకు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత పడుకుంటాం. చాలా? ఇంకేమన్నా చెప్పాలా? ఎందుకు బ్రో ఇన్నిసార్లు కలుస్తున్నావు? ఓరి పిచ్చినా, మేమిద్దరం లవర్స్ రా. లవర్సా? ఏంటి స్వప్న, మీరిద్దరు లవర్సా? నాకెందుకు చెప్పలేదు? అది సారీ వరుణ్, అసలేం జరిగిందంటే. స్వప్న, వీడికేంటి సారీ చెప్పేది? నువ్వు ఆగు హరి, ఇదంతా నీ వల్లే. స్వప్న ఏంటిది? నీ లవర్ని తీసుకుని పెళ్లి చూపులకు వస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? అనుకోవడానికి ఏముంది? ఈ పెళ్లి చూపులు స్టార్ట్ అయినప్పుడు చెప్పా, పెళ్లి చూపులు అయ్యేలోపు నువ్వు పిచ్చి చూపులు చూసుకుంటూ వెళ్తావని. నువ్వే జోక్ అనుకున్నావు. హరి స్టాప్ ఇట్. వరుణ్ ప్లీజ్, సారీ, కూర్చో. నో నీడ్, నేను వెళ్తా. డైరీ వరుణ్. ఏ వెళ్ళి మనకెందుకు? వరుణ్ ఆగు ప్లీజ్. మన ఇద్దరి మధ్య వాడేందుకు బొక్క? వరుణ్ ప్లీజ్ ఆగు. వరుణ్ స్వప్న, మన ఇద్దరి మధ్య వాడేందుకు?